ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గ ఎమ్మెల్యే కార్యాలయంలో రాష్ట్ర ఎస్సీసీఎల్ డైరెక్టర్ వాసం మునయ్య ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఎంపీ కేశినేని శివనాథ్పై మాజీ ఎంపీ కేశినేని నాని వ్యాఖ్యలను ఖండించారు. ఎంపీ చిన్ని గెలవక ముందే పార్లమెంటు పరిధిలో తిరుగుతూ నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేశారని అన్నారు. అలాంటి వ్యక్తిపై ఇలా తప్పుడు ఆరోపణలు చేయడం ఎంతవరకు సబబు అంటూ నానిని వాసం మునయ్య ప్రశ్నించారు. పార్లమెంటు పరిధిలో అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఆర్థిక సహాయం చేస్తూ మందులు ఇప్పిస్తూ ప్రతి ఒక్కరిని ఎంపీ కేశినేని శివనాథ్ ఆదుకున్నారని అన్నారు. గౌరవ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ చిన్ని గారు పార్లమెంట్ సభ్యుడు కాకముందే విజయవాడ పార్లమెంట్ పరిధి మొత్తం కూడా తిరుగుతూ నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేస్తూ పార్లమెంట్ పరిధి మొత్తం కూడా మరి ఎవరైతే అనారోగ్య బాధితులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా కిడ్నీ బాధితులకు కూడా మరి మందులు ఇచ్చి ఆదుకున్నటువంటి సందర్భాన్ని చూస్తూ ఉన్నాం. మరి ఇప్పుడు జరుగుతున్నటువంటి 9 నెలల కాలంలో ఆయన మరి గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు విజన్ 2047 విజన్తో పనిచేస్తూ ఉంటే దాన్ని ఆదర్శంగా తీసుకొని మరి చిన్ని గారు చేస్తున్నటువంటి పార్లమెంట్ పరిధి మొత్తం కూడా నిరుద్యోగ ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసం కేశినేని ఫౌండేషన్ ద్వారా వికసిత్ భారత్ అనేటువంటి ఒక NIRD కార్యాలయానికి కొంతమంది యువతను పంపించి శిక్షణ ఇప్పించి ఈ యొక్క పార్లమెంట్ పరిధిలో ఎవరు కూడా నిరుద్యోగులు ఉండకూడదని చెప్పేసి ఆయన తీసుకున్న మంచి కార్యక్రమాలు చూసి మీరు వారవలేక ఆయన గారి మీద తప్పుడు ఆరోపణలు చేస్తూ ఉన్నారు. చేసే ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అయ్యా నాని గారు గత 10 సంవత్సరాలు మీరు ఎంపీగా పనిచేసినప్పుడు ఈ యొక్క పార్లమెంట్ పరిధికి ఏం చేశారో ఒకసారి మనసు మీరు ఆత్మవిమర్శ చేసుకోమని చెప్పేసి ప్రశ్నిస్తూ ఉన్నాం. మరి 9 నెలల కాలంలోనే ప్రజల మనసును చొరుగుని అదేవిధంగా మరి చరిత్ర 2,80,000 మెజార్టీని ఇచ్చినటువంటి యొక్క విజయవాడ పార్లమెంట్ సభ్యులకి ఆయన ఏదైనా చేయాలని చెప్పేసి ఆతృతతో ఆశతో మరి అన్నిత్యం కూడా పనిచేస్తూ విజయవాడ పార్లమెంటు ప్రజల యొక్క మనసును చొరుగున్నటువంటి వ్యక్తి మీద మీరు అసత్యమైన ఆరోపణలు చేస్తూ ఉన్నారు. వీటిని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మీరు ఇదే విధంగా అసత్య ఆరోపణలు చేసుకుంటూ పోతే మరి గతంలో 2,80,000 మెజార్టీ ఏదైతే ఇచ్చారో ఇంకా ప్రజలు తిరిగి మీకు బుద్ధి చెప్పడం కోసం సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేస్తా ఉన్నాను.